రకాలోకంకి స్వాగతం. 2024 గ్లోబల్ మిలిటరీ పవర్ ర్యాంకింగ్స్ వెలువడ్డాయి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 145 సైనిక ప్రధానమైనటువంటి శక్తివంతమైనటువంటి దేశాలకు సంబంధించిన సైన్యము, ఆ దేశం యొక్క ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ దేశం యొక్క రక్షణ, భద్రత, ఇలాంటి 60 అంశాల ఆధారంగా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క స్థిరత్వము, ఆ సైన్యం యొక్క పోరాట పాటవము, దాని దగ్గర ఉన్న ఆయుధ సంపద, ఇటువంటి 60 అంశాల ఆధారంగా గ్లోబల్ మిలిటరీ ర్యాంకింగ్స్ ప్రతి ఏటా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరపు గ్లోబల్ మిలిటరీ ర్యాంకింగ్స్ తాజాగా వెలువడ్డాయి. దీనిలో భారతదేశము ప్రపంచంలోని అతిపెద్ద మిలిటరీ శక్తులలో 4వ స్థానంలో ఉంది. అంటే మొట్టమొదటి స్థానంలో అమెరికా ఉంది. సహజము, అమెరికా ప్రపంచంలో డిఫెన్స్కి జరిగేటటువంటి రక్షణ రంగంలో అన్ని దేశాలు పెట్టేటటువంటి మొత్తం ఖర్చులో 63% అమెరికా ఒక్కటే పెడుతుంది. రెండవది చైనా, 2వ స్థానంలో రష్యా ఉంది. చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చును, చైనా ఎక్కువ డబ్బులు పెడుతున్నప్పటికీ రష్యా ప్రపంచంలోని 2వ అతిపెద్ద సైన్యంగా ఉంది. 3వ స్థానంలో చైనా ఉంది. చైనా అమెరికా తరువాత అత్యధిక వ్యయము రక్షణ రంగానికి చేస్తున్నటువంటి దేశము. ఈ 3 దేశాల కన్నా తక్కువ రక్షణ రంగ వ్యయం ఉన్నప్పటికీ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మిలిటరీలలో 4వ స్థానంలో భారతదేశం ఉంది. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి సైనికుల పాటవము, దేశం యొక్క సైనిక శక్తి, దేశంలో ఉన్నటువంటి స్థిరమైనటువంటి ప్రభుత్వము, రక్షణ రంగ విధానాలు, అదేవిధంగా దేశ భద్రత, రక్షణ విషయంలో ఆ దేశం వ్యవహరిస్తున్నటువంటి తీరు, వీటన్నిటి ఆధారంగా ఇచ్చినటువంటి ర్యాంకింగ్. ఈ ర్యాంకింగ్ని గ్లోబల్ ఫైర్ పవర్ అనేటటువంటి సంస్థ వెలువరిస్తుంది. ఈ మొత్తం నివేదిక కూడా ఆన్లైన్లో లభ్యమవుతుంది. గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్స్ అని కొట్టినట్టయితే వాళ్ళ నివేదిక లభ్యమవుతుంది. అన్ని దేశాల ర్యాంకింగ్ ప్రకారం ఉంటాయి. ఈ ర్యాంకింగ్ ప్రకారం ఉన్న దేశం పైన క్లిక్ చేస్తే ఆ దేశానికి సంబంధించిన సైనిక పాటవము, దాని ర్యాంకింగ్ ఇవ్వడానికి ఉన్నటువంటి కారణం ఏమిటి అన్నది తెలుస్తుందన్నమాట. ఈ రకంగా అయితే ఇందులో ఈ 3 దేశాలతో గనక పోలిస్తే భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశపు ఆర్మీ వాలంటరీ ఆర్మీ, స్వచ్ఛందంగా సైన్యంలో చేరి, రష్యా కావచ్చును, చైనా కావచ్చును, ఈ దేశాలలో సైన్యంలో చేరడం అనేది అక్కడ ఉన్నటువంటి యువతకి తప్పనిసరి. ఏడాదో 2 ఏళ్ళలో అక్కడ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇజ్రాయెల్లో కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్వచ్ఛందంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రజలు తమంతట తాము సైన్యంలో చేరేటటువంటి దేశాలలో భారతదేశము అతిపెద్ద ర్యాంకింగ్లో ఉంది. ఇండియా 4th ర్యాంక్లో ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్ ఎక్కడుంది? ఎందుకంటే మన పక్కన ఉన్నటువంటి 2 దేశాలు మనకి సమస్యలు, ఒకటి చైనా, ఒకటి పాకిస్తాన్. చైనా 3వ స్థానంలో ఉంది, భారతదేశం 4వ స్థానంలో ఉంది. దీని అర్థం ఏంటంటే చైనాకి భారత్కి మధ్య దూరం తక్కువగా ఉంది. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధమే గనక జరిగితే చైనా భారత్లు దాదాపు సమవుజ్జీలుగా ఉండేటటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్ 9వ ర్యాంకింగ్లో ఉంది. తమాషా ఏంటంటే పాకిస్తాన్ 2023లో 7వ స్థానంలో ఉన్నది. 2024 ర్యాంకింగ్స్ వచ్చేటప్పటికి అది 9వ స్థానానికి దిగజారిపోయింది. అంటే 2 స్థానాలు దిగజారింది. పాకిస్తాన్లోని ఆర్థిక సంక్షోభము, రాజకీయ పరంగా ఉన్నటువంటి అస్థిరత, జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలు, కరువు కాటకాలు, మొత్తం మీద పాకిస్తాన్ సైన్యం మీద వస్తున్నటువంటి రకరకాల ఆరోపణలు, ఇవన్నీ కలిసి సైన్యం దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు సరిపోకపోవడము, పాత ఆయుధాలు ఉండడము, చాలా చోట్ల పాకిస్తానీ సైన్యం పైన ఉగ్రవాద సంస్థలు, లేకపోతే పాకిస్తాన్ నుంచి వేరుపడాలని భావిస్తున్నటువంటి బలూచ్, సింధ్, పఖ్తూన్ సంస్థల దాడులు, వీటన్నిటిని లెక్కలోకి తీసుకుని చూసినట్టయితే పాకిస్తాన్ 7వ స్థానం నుంచి 9వ స్థానానికి దిగజారిపోయింది. ఇది ఒక రకంగా భారత పాకిస్తాన్ల రెండింటిని గనక మనకి పశ్చిమాన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రత్యర్థి పాకిస్తాన్ 9వ స్థానంలో ఉంది, భారత్ 4వ స్థానంలో ఉంది. ఇది గమనించాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి మరొక విషయం ఉంది. ప్రస్తుతము ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతోంది. అదేవిధంగా
యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది. యుక్రెయిన్ యొక్క పొజిషన్ ఏంటి? యుక్రెయిన్ గతంలో 18వ స్థానంలో గతంలో 15వ స్థానంలో ఉండేది. ఇప్పుడు అది 18వ స్థానానికి దిగజారింది. ఏడాదిన్నర పాటు యుద్ధం జరిగిన తరువాత అమెరికా తదితర నేటో దేశాల సహాయము నెమ్మదిగా తగ్గుతున్న నేపథ్యంలో యుక్రెయిన్ యొక్క ర్యాంకింగ్ 15 నుంచి 18కి పడిపోయింది. రష్యా 2వ స్థానంలో ఉంది. దీర్ఘకాలము యుద్ధము కొనసాగినట్టయితే యుక్రెయిన్ యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేటటువంటి పరిస్థితి ఉందన్నది ఈ ర్యాంకింగ్ ద్వారా తెలుసుకోవచ్చును. హమాస్ ఇజ్రాయెల్కి సంబంధించి కూడా పోరాటం జరుగుతోంది కాబట్టి ఇజ్రాయెల్ 17వ ర్యాంకింగ్లో ఉంది. ఇజ్రాయెల్ ఇంత శక్తివంతమైన దేశమని, దానికి ఉన్నటువంటి సైనిక పాటవం గురించి రకరకాల కథలు చెప్పుకుంటూ ఉంటాము. కానీ ఇజ్రాయెల్ ర్యాంకింగ్లో పాకిస్తాన్ కన్నా కూడాను దాదాపు 8 ర్యాంకింగ్స్ దిగువన ఉంది. సో మొత్తం మీద గనక చూసినట్లయితే ప్రపంచంలో భారతదేశము 4th బిగ్గెస్ట్ మిలిటరీ పవర్. కాబట్టి భారతదేశం యొక్క సామరిక శక్తి, సైనిక శక్తి పెరుగుతున్న కొద్దీ ప్రపంచంలో భారతదేశం పట్ల మిగతా దేశాల గౌరవము, మిగతా దేశాలు భారతదేశాన్ని చూసేటటువంటి దృక్పథంలో మార్పు వస్తుంది. పాజిటివ్గా సకారాత్మకమైనటువంటి మార్పు వస్తుంది. ఒక రకంగా చెప్పాలన్నట్టయితే డిఫెన్స్ స్పెండింగ్ విషయం చూసినట్టయితే అమెరికా దాదాపు $831 బిలియన్ ప్రతి ఏటా డిఫెన్స్ రంగానికి ఖర్చు చేస్తే చైనా $227 బిలియన్ ఖర్చు చేస్తుంది. రష్యా $107 బిలియన్ ఖర్చు చేస్తుంది. ఇండియా $74 మిలియన్ మాత్రమే ఖర్చు చేస్తుంది. దేశం సైజు పెద్దదైనప్పటికీ కూడాను ఇండియా యొక్క డిఫెన్స్ స్పెండింగ్ ఈ దేశాలతో గనక పోల్చినట్లయితే చాలా తక్కువ. మన ప్రత్యర్థి అయిన చైనా ప్రపంచంలోని 2nd బిగ్గెస్ట్ డిఫెన్స్ స్పెండర్. రక్షణ రంగ వ్యయంలో చైనా ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ కూడాను మన వ్యయం ఏదైతే ఉందో ఇది చైనాతో పోల్చినట్లయితే చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ మన సైన్యము తన యొక్క ప్రజ్ఞాపాఠవాలను, సాహస పరాక్రమాలను, మన దేశం యొక్క దృఢమైనటువంటి రాజకీయ, సైనిక, అదేవిధంగా సామాజిక సంకల్ప బలం ఏదైతే ఉందో అది ఇండియాని ముందుకు తీసుకెళ్తుంది. ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. అదేంటంటే సైనిక ర్యాంకింగ్స్కి యుద్ధాలలో పర్ఫార్మెన్స్కి సంబంధం లేదు. సైనిక ర్యాంకింగ్స్ ఒక 60 ఫ్యాక్టర్స్ ఆధారంగా వేసినటువంటి ర్యాంకింగ్స్. అదే గనక ర్యాంకింగ్ ప్రకారమే యుద్ధం గనక జరిగినట్టయితే 18వ స్థానంలో ఉన్నటువంటి యుక్రెయిన్ ఈ పాటికి రష్యా చేతిలో పచ్చడి అయిపోవాల్సింది. కానీ యుక్రెయిన్ ఏడాదిన్నర తరువాత కూడాను యుద్ధం జరిగి యుద్ధం ప్రారంభమై ఏడాదిన్నర తర్వాత కూడా పోరాడుతుంది. అదేవిధంగా చైనా మనకన్నా 2వ స్థానంలో ఉన్నంత మాత్రాన భారతదేశము 4వ స్థానంలో ఉన్నది కాబట్టి భారతదేశం బలహీనమని భావించనవసరం లేదు. అదేవిధంగా మనము 4వ స్థానంలో ఉండి పాకిస్తాన్ 9వ స్థానంలో ఉన్నంత మాత్రాన పాకిస్తాన్ని తేలికగా తీసేసే ప్రత్యర్థిగా భావించనక్కర్లేదు. యుద్ధము అనేక పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కావచ్చును, యుద్ధం జరిగే సమయం కావచ్చును, యుద్ధం జరిగే సమయంలో ఉన్నటువంటి నాయకత్వం కావచ్చును, ఆ యుద్ధంలో అనుసరించేటటువంటి వ్యూహ ప్రతివ్యూహాలు కావచ్చును. వీటి ఆధారంగా జయాపజయాలు నిర్ణయమవుతాయి. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంకల్ప బలం కూడాను ఆ పోరాటంలో చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. మొత్తం మీద ప్రపంచంలోని ఒక అగ్రగామి సైనిక శక్తిగా భారతదేశము ఆవిర్భవించింది అన్నది ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్ చెప్తున్నటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.